ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ఒక్కటి మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఆ ఒక్కటి చూపిస్తే కనుక మీకు ఇవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మర్చిపోకుండా ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సంబంధించి మనకేంటంటే ప్రతి ఒక్కరికి ఈ కార్డులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ కార్డులు ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అనేది ఒక కాగితం లాగా అయితే ఉండింది. ఇప్పుడు మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేశారు. అయితే దీని కారణంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్ళి అధికారులు ఏంటంటే వారి యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో పాత రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు అనేది చూసి వారి యొక్క పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి వారికి కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రేషన్ కార్డు పొందాలంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ తప్పనిసరిగా చెక్ చేస్తారు. మీకు ఈకేవైసీ అయి ఉంటే కనుక మీకు రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే కనుక వెంటనే మీ యొక్క రేషన్ షాపుల్లో ఎవరైతే డీలర్లు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తే కనుక మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది ఆ యుపోస్ యంత్రంలో పెట్టి మీరు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఆ బయోమెట్రిక్ ద్వారా మీకు ఏంటంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మీకు కొత్త రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ అనేది ఈజీగా వస్తుంది. ఇంకా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదు. ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే తీసుకోలేదో వారు అధికారులే ఇళ్లకు వచ్చి వారి యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డుకి సంబంధించి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి 6 కేజీల రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డులో బెనిఫిట్స్ ఏంటంటే సో మనకు ఏటీఎం కార్డు రూపంలో అయితే ఉంటుంది. అలాగే మనకు రేషన్ కార్డులో మనకి ఏంటంటే మధ్యలో మనకు ఫోన్పే గూగుల్ పేలో మన ఫోన్లో ఏ విధంగా మనకు విధంగా ఉంటుందో సో అదే విధంగా ఆ రేషన్ కార్డులో కూడా అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏంటంటే సో మీరు రేషన్ కార్డు తీసుకుని వెళ్తే కనుక సో దాన్ని జస్ట్ స్కాన్ చేసి మీకు రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ రేషన్ కార్డు అనేది మీకు ఒకవేళ నీటిలో తడిచినా కానీ మీకు తడవదు. ప్లాస్టిక్ రూపంలో అయితే ఇది ఉంటుంది కాబట్టి సో ఇది మనకు సేఫ్గా అయితే ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాత రేషన్ కార్డు అనేది చూపించి మీరు ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కార్డు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.